హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని బీసీ గురుకుల అంటే బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ మనకి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా రిలీజ్ అయింది. ఎవరైతే అభ్యర్థులు 5వ తరగతిలో చదువుకోవాలనుకుంటున్నారో గురుకుల స్కూల్స్కు సంబంధించి వారికి నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బీసీ అభ్యర్థులకి ఈ స్కూల్స్లో ఎక్కువ పర్సంటేజ్లో రిజర్వేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి కూడా రిజర్వేషన్ అయితే ఉంటుంది, తక్కువ మోతాదులో రిజర్వేషన్ ఉంటుంది. సో వీరికి కేటాయించిన సీట్లు రిజర్వేషన్ ప్రకారం కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగనే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే విద్యార్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా, అలాగనే ఈ స్కూల్స్ సంబంధించినటువంటి స్పెషలైజేషన్స్ గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ స్కూల్స్ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్లో మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోవడానికి ఇది ఎంతగానో సపోర్ట్ అయితే అవుతుంది. సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ స్కూల్స్ కావచ్చు, ఎస్టీ సంక్షేమ స్కూల్స్ కావచ్చు, బీసీ సంక్షేమ స్కూల్స్ కావచ్చు, అన్ని స్కూల్స్కి సంబంధించి కూడా ఆయా తరగతులకు ఎంట్రన్స్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అన్ని స్కూల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో ఉండటం కూడా జరిగింది. సో ఆయా కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు వారి స్కూల్స్లో ప్రవేశానికి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆ స్కూల్స్లో అప్లై చేసుకుంటే సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మిగిలిన స్కూల్స్లో కూడా రిజర్వేషన్ ప్రకారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. ఆ స్కూల్స్ కూడా అప్లై చేసుకున్నట్లయితే అక్కడ మీకు సంబంధించిన కేటగిరీ స్కూల్స్లో రాకపోయినా మిగిలిన కేటగిరీ స్కూల్స్లో కూడా సీట్లు సంబంధించే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు ఈ స్కూల్స్లో చదవాలనుకుంటున్నారో అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది. అన్ని వీడియోస్ చూడండి, మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క స్కూల్స్ కూడా అప్లై చేసి సీట్ను సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఈ వీడియోలో మనం వచ్చేసి మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్కూల్స్లో 5వ తరగతి ప్రవేశానికి అంటే బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో 5వ తరగతి ప్రవేశానికి కోసం యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు 4వ తరగతి చదువుతున్నారో వారు 5వ తరగతి ప్రవేశానికి ఈ యొక్క స్కూల్స్లో ఎగ్జామ్ ద్వారా పిల్లల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో 5వ తరగతిలో కనుక జాయిన్ అయినట్లయితే 10th క్లాస్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ లాడ్జింగ్ అన్నీ కూడా ఉండటం అయితే జరుగుతుంది. బోర్డింగ్, లాడ్జింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఏమేమి అందిస్తారు మన వీడియోలో ముందు చూద్దాం. సో మనం ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. సో ఈ యొక్క లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా ఈ విధంగా వెబ్సైట్ ద్వారా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి చూపిస్తుంది కదా ఎంజీపీఏ పీవీసీ 5th క్లాస్కు సంబంధించినటువంటి అడ్మిషన్ అనమాట. ఎంజీపీ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో 5వ తరగతి కోసం ఈ యొక్క వీడియో చూస్తూ ఉన్నాం. నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ షెడ్యూల్ గురించి మనం చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత అప్లికేషన్ మనం ఫిల్ చేసుకోవాలనుకుంటే పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఓపెన్ అవుతుంది. ముందుగా పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్కి అప్లికేషన్కి ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ యొక్క ప్రింట్ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బటన్ మీద. అలాగే హాల్ టికెట్ ఎగ్జామినేషన్ ముందుగా మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్నిటికి సంబంధించిన ట్యాబ్స్ కూడా మనం సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో వీటి ద్వారా మనం ఏ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం నోటిఫికేషన్ గురించి క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. మనం క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి బీసీ బాలికల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్లో ఉంటుంది ఎడ్యుకేషన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓసీ క్యాండిడేట్స్లో ఈబీసీ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీసీ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. అందరికీ కూడా అవకాశం అయితే ఉంది ఈ స్కూల్స్లో. అయితే ఎక్కువ మోతాదులో బీసీ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఎక్కువగా ఉంటుంది. సో రిజర్వేషన్ పట్టిక కూడా మనం క్లియర్గా చెక్ చేద్దాం. అలాగే ఎగ్జామ్ డేట్ నాడు వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ తేదీని వచ్చేసి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుందని చెప్పి మీ సొంత జిల్లాలోనే మీరు సెలెక్ట్ చేసుకున్న పాఠశాలలోనే ఎగ్జామినేషన్ రాసే అవకాశం కూడా ఉంటుంది. సో
సో అప్లై చేసుకొని మన దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోండి. మరి పరీక్ష కొరకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేస్తాం. వయసు వచ్చేసి బీసీ, ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు 11 సంవత్సరాల వయసు నుంచి మించకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. సో డేట్స్ కూడా మెన్షన్ చేశారు. 1/9/2014 మరియు 31/8/2016 మధ్య జన్మించి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ 2 డేట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 12 సంవత్సరాల మించి ఉండరాదు. వీరు 1/9/2013 మరియు 31/8/2016 మధ్య జన్మించి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఈ డేట్స్ 2 కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగనే ఇన్కమ్ అనమాట, ఆదాయ పరిమితి వచ్చేసి తల్లిదండ్రులకి ఒక సంవత్సరానికి ₹1,00,000 మించి ఆదాయం ఉండకూడదని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే పాత జిల్లాల ప్రకారం జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆయా పాఠశాలలో అంటే ఆ జిల్లాలోనే చదువుతూ ఉండాల్సి ఉంటుంది. మీ సొంత జిల్లాలో మీరు చదువుతూ ఉండాలి. మీ సొంత జిల్లాలోనే స్కూల్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో గత 2 సంవత్సరాల నుండి అంటే కంటిన్యూగా 2 సంవత్సరాల పాటు ఎడ్యుకేషన్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. 2023, 24, 24, 25 విద్యా సంవత్సరాల్లో విద్యార్థులు చదువుతూ ఉండాల్సి ఉంటుంది. అలాగనే 4వ తరగతి 2024, 25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాల్సి ఉంటుంది. ఇక పాఠశాలలో ప్రవేశం కోసం విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. పట్టికలో ఆయా జిల్లాలకు సీట్ల కేటాయింపై వివరాలు ఇవ్వడం అయితే జరిగింది. సో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా ఎన్ని స్కూల్స్ అయితే ఆ స్కూల్స్లో కావాల్సినటువంటి సీట్స్ ఏ విధంగా ఉన్నాయి, గర్ల్స్కి కేటాయించారా, బాయ్స్కి కేటాయించారని చెప్పి మనకు టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా మనం చెక్ చేసుకుని మీ జిల్లాలో ఏ స్కూల్ అయితే ఆ స్కూల్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా టేబుల్ రూపంలో అన్ని స్కూల్స్కి సంబంధించి కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టోటల్గా 109 స్కూల్స్ ఉండటం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చెక్ చేసుకొని మీ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి స్కూల్స్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ యొక్క సంబంధించి డీటెయిల్స్ ఈ విధంగా ఉంటున్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ప్రవేశ పరీక్ష వచ్చేసి తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం సంబంధించి సైన్స్ మరియు సాంఘిక శాస్త్రంలో 4వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు, తెలుగు 15 మార్కులకి, ఇంగ్లీష్ 25 మార్కులకి, మ్యాథ్స్ 30 మార్కులకి, పరిసరాల విజ్ఞానం 30 మార్కులతో ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జవాబులు వచ్చేసి మనం ఓఎంఆర్ షీట్లో గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం వచ్చేసి ఎగ్జామినేషన్ పేపర్ వచ్చేసి తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలో కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడును. పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టికెట్లు ఇవ్వబడును. ఒక పరీక్షా కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్థుల దగ్గరలోని ఇతర పరీక్షా కేంద్రాలకి కేటాయించబడుతుందని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. సో ప్రతి అంశం కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా చదవండి. అన్ని చదివిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రమే అప్లై చేసుకోవచ్చు. పాఠశాలలో ప్రవేశానికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ అంటే అనాథ, మత్స్యకార మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారంగా, అలాగే ప్రత్యేక కేటగిరీ బీసీ స్కూల్స్ సంబంధించినటువంటి ప్రత్యేక కేటగిరీ ఫిషర్మెన్కు సంబంధించి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి ఆధారంగా అభ్యర్థి మీరు ఎగ్జామినేషన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు కావాల్సిన స్కూల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఆర్డర్ ప్రకారంగా మీరు ఏ స్కూల్స్ని అయితే ఆర్డర్ ప్రకారం ఇస్తారో అందులో మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రిజర్వేషన్ టేబుల్ ఇక్కడ మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించారనేది చెక్ చేసుకోవచ్చు. సో స్కూల్ వచ్చేసి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎన్ని ఉన్నాయి, అలాగే ఫిషర్మెన్ స్కూల్స్లో ఎన్ని ఉన్నాయని చెప్పి చెక్ చేస్తున్నారు. ఓసీ లేదా ఈబీసీకి వచ్చేసి 2%, అలాగే ఫిషర్మెన్ స్కూల్ 1% ప్రొవైడ్ చేశారు. అలాగే బీసీ కేటగిరీలో ఏబిసిడిఈ వారీగా కూడా రిజర్వేషన్ అనేక క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఆర్ఫాన్స్కి, ఫిషర్మెన్స్కి టోటల్గా కూడా 100%కి మనకి ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎంత కేటగిరీ ప్రకారంగా సీట్లు కేటాయిస్తారో దీని ప్రకారం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు కనుక లేనట్లయితే ఇవి బీసీ స్కూల్స్ కాబట్టి బీసీ అభ్యర్థులకి కేటాయించడం అయితే జరుగుతుంది. ఒక సెలక్షన్ ప్రొసీజర్లో ఎవరికైనా ఒకటే ర్యాంక్ వచ్చినట్లయితే పుట్టిన తేదీ ప్రకారం అధిక వయసుకుల అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అది కూడా సమానమైనట్లయితే మ్యాథ్స్లో వచ్చినట్టు మార్కులను ఆధారంగా తీసుకొని అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా సమానమైతే సైన్స్లో వచ్చినటువంటి మార్కులను తీసుకొని సెలక్షన్ ప్రొసీజర్ చేస్తాము అని తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇంకా
దరఖాస్తు చేసుకుని ఇంకా కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అంతా చేయాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ముందుగా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ₹100 పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక జనరల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ను ఉపయోగించుకొని మనం అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా కానీ మీరు కంప్యూటర్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చినట్లయితే 15/2/2025 నుంచి అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవచ్చు. 15/3/2025 వరకు కూడా మనకి అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి మార్చి 15 వరకు కూడా మన అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు దగ్గర పెట్టుకొని అప్లికేషన్ చేయండి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అప్లికేషన్కి సంబంధించి. ఇంకా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కావాల్సిన సూచనలు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. అప్లికేషన్ చేసే ముందు ఇదంతా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదంతా మీరు దగ్గర పెట్టుకుని చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఎటువంటి తప్పులు లేకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఈ స్కూల్స్లో సెలెక్ట్ అయితే అభ్యర్థులకు ఇచ్చేటువంటి స్పెషాలిటీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు అని. ఇక ముందుగా ఒక స్టూడెంట్ కిట్ అయితే అందజేయడం జరుగుతుంది. ఈ స్టూడెంట్ కిట్ల అభ్యర్థులకు వచ్చేసి ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. నెలకి ₹1,400 సంబంధించినటువంటి పౌష్టిక ఆహారం ఇవ్వబడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. 3 జతల యూనిఫాము, దుప్పటి మరియు జంకాన, బూట్లు, సాక్స్, టై మరియు బెల్ట్, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు ఈ కిట్లో ఉంటాయి. ఇంకా అదనంగా కూడా కొన్ని ఉన్నాయి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి కాస్మెటిక్స్కి ఇంకా వసతికి సంబంధించి కూడా విద్యార్థులకి అమౌంట్ కూడా నెలకు కొంత పే చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్లియర్గా చెక్ చేసుకొని నోటిఫికేషన్ ఒకసారి చదవండి. అన్నీ చూడాలంటే లెంత్ అవుతుంది వీడియో, అందువల్ల ఎవరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు వీడియో చూసేదానికి. అందుకని మెయిన్ పాయింట్స్ వివరిస్తున్నాను. సో వాటి ప్రకారంగా ఈ నోటిఫికేషన్ మీరు క్లియర్గా చదువుకున్నట్లయితే మీకు అన్ని వివరాలు కూడా తెలియజేస్తాను అనమాట. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి. ఇప్పుడు అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలంటే ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఈ విధంగా మనకి బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నోటిఫికేషన్ చూసాము. తర్వాత పేమెంట్కి అప్లికేషన్ సంబంధించి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ముందుగా పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్కి సంబంధించి ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారు, 5th క్లాస్కి. అలానే క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ పేమెంట్ చెక్ చేసినట్లయితే మనకి ట్యాబ్ ఓపెన్ అవుతుంది. గూగుల్ పే ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ చేసుకున్న తర్వాత మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, జర్నల్ నెంబర్. ఆ నెంబర్ని నోట్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మనం అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. ఆ నెంబర్ ద్వారా డీటెయిల్స్ ఎంటర్ చేసి మనకి అప్లికేషన్ అంతా కూడా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రింట్ అక్కడ మనకు రాదు. ప్రింట్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ ప్రింట్ అప్లికేషన్ మీద ఎంటర్ చేసి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే ఇదిగో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు అక్కడ అప్లికేషన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద కూడా మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి మరొక వీడియో చేసి సపరేట్ తీసుకొస్తారు. ఇక బ్యాక్లాగ్ క్లాసెస్కి సంబంధించి అంటే 5th క్లాస్కి సంబంధించి రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు 6, 7, 8, 9, 10 తరగతులలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి సీట్లు ఎవరైనా జాయిన్ అయ్యి ఈ సంవత్సరం మళ్ళీ జాయిన్ అవ్వకుండా ఉంటారు కదా, అలా మిగిలిపోయిన సీట్ల కోసం బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద ఫిల్ చేస్తారు. దానికి సంబంధించి వీడియో మళ్ళీ ఒకటి చేసి మీ ముందు తీసుకొస్తాను. అలాగే ఇంటర్మీడియట్ అడ్మిషన్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దానికి సంబంధించి కూడా మరొక వీడియో చేస్తాను. అలాగే ఈ పీడిఎఫ్ లింక్స్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఐడి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసే వారికి కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.